సారీ నేహా. అయ్యో యష్, ఇట్స్ ఓకే, యూ డోంట్ లవ్ మీ ఎనీమోర్ అండ్ నాకు అది అర్థమైంది. నో నేహా, ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. అప్పుడు ఏదో నీకు తొందరలో బ్రేకప్ చెప్పేసా. ఇప్పుడు కూడా ఐ ఓన్లీ లవ్ యూ. యష్, ఐ యు షూర్? ఎస్ నేహా, ఇప్పుడు నీ వాల్యూ ఏంటో నాకు తెలిసింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదంటే నన్ను హర్ట్ చేసినందుకు లైఫ్ లాంగ్ ఐ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్. యష్, ప్లీజ్ డోంట్ క్రై, ఇట్స్ ఓకే. చూడు, నీకు ఇష్టమని డైరెక్ట్ నుంచి కూడా యష్, యూ సో స్వీట్. ఐ మిస్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నువ్వు నాకు చాక్లెట్స్ ఇచ్చే విధానం కూడా. నేనే పిచ్చిదాన్ని. వర్ష చెప్పినప్పుడు అసలు నేను డౌట్ చేయకుండా ఉండాల్సింది. మన రిలేషన్షిప్లో ఒక థర్డ్ పర్సన్ని తీసుకురాకుండా ఉండాల్సింది. ఐ మిస్డ్ ఆల్ ఆఫ్ దిస్. ఐ మిస్డ్ యూ సో మచ్. ఏ టైం ఏంది, మ్యాచ్ పెట్టు. ఏ మ్యాచ్ చూద్దాం ఏంటి, బ్రిస్టన్ చూద్దాం. అరే మ్యాచ్ చూద్దాం కదా, ఇద్దరం కలిసి చూద్దాం ప్లీజ్. మ్యాచ్ పెట్టావా? నువ్వు మొన్న నాకు ప్రామిస్ చేసావు ఇద్దరం కలిసి బ్రిస్టన్ చూస్తున్నామని చెప్పి. ఏ నీ బొక్కలో బ్రిక్స్టన్. మ్యాచ్ పెట్టు ఫైనల్ ఈరోజు. ఏ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదా? రావట్లేదండి టీవీలో. నాకు కావాల్సినవి నెట్ఫ్లిక్స్లోనే ఉన్నాయి, సో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేశాను. నువ్వు కూడా చూస్తావా? కిమ్కి ఒక సాంగ్ది వచ్చింది కొత్త డ్రామా. డాన్స్ క్లాస్కి వెళ్ళావా మొన్ననా? యష్, ఒక అవుట్ఫిట్ వీడియో తీయవా? లైక్ ఫిట్ చెక్ చేస్తా. ఏం వేసుకున్నాం అని ఫిట్ చెక్ వీడియో తీయడానికి రోడ్ మీద ఉన్నాం మనం. ఓకే. హాయ్ గాయ్స్, ఐ ఓర్ మై ఫేవరెట్ డ్రెస్ టుడే అండ్ టీమ్ అవుటింగ్కి వచ్చాం మేము. వెరీ ఫన్ సండే. ఓ బై ద వే, దిస్ ఇస్ యష్, మై కొలీగ్. మిగతా వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు. నేను తీస్తాను. బై ద వే, కొలీగ్ అంటున్నాను. ఓ అది అంటే ఇన్స్టా స్టోరీ పెడతా కదా, దిష్టి తగులుతుంది యష్. అంటే ఇట్స్ నాట్ దాట్ సీరియస్ బట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నజర్ తగులుతుంది. యు నో ఐ లవ్ యూ రైట్? సరే. ఏ వీడవాడు ఐ బ్యూటీ అంటుండు. ఇట్స్ జస్ట్ మై ఇన్స్టా ఫ్యామ్. ఎందుకు ఇలా ఇన్సెక్యూర్ తయారవుతున్నావు? ఇట్స్ జస్ట్ అ మెసేజ్, ఫ్యాన్ అంతే. హలో హలో బేబీ, చెప్పు. ఈరోజు మన ప్లాన్స్ క్యాన్సిల్ చేయాలి. అదేంటి? అంటే నాకు వేరే ప్లాన్స్ వచ్చినాయి కొన్ని. నో ప్రాబ్లం, యాక్చువల్లీ పర్లేదు, ఎప్పుడైనా వెళ్దాం. నువ్వు ఎంజాయ్ చేయి. బాయ్. The number you are trying to call is currently not reachable. యష్, యాక్చువల్లీ మా నాన్నమ్మకి బాగాలేదంట. నేను అప్పుడు ఎగ్జామ్కి నీకు 10,000 ఇచ్చా కదా, ఆ మనీ కొంచెం రిటర్న్ ఇస్తావా? ఆ స్క్రీన్ ఏంది? ప్రైవసీ స్క్రీన్ గార్డ్. ఏ నా ఆర్డర్ వచ్చింది, నేను కిందకి వెళ్ళి తీసుకొస్తాను. నాకేం ఆర్డర్ పెట్టలేదా? అరే మర్చిపోయా యష్, ఇప్పుడు ఆర్డర్ చేసుకో. నీకు కావాల్సింది నీ ఫోన్ నుంచి ఆర్డర్ చేసుకో. నా ఫోన్ గ్లిచ్ అవుతుంది. నీ ఫోన్ ఇవా? నీ ఫోన్ పాస్వర్డ్ చేంజ్ చేసినావా? ప్రైవసీ అంటే నీకు తెలుసు కదా, నేను ఓపెన్ చేసి ఇస్తా. నేహా, నా దాంట్లో నీ ఇన్స్టా ఉండే కదా, లాగౌట్ చేసినావా? అంటే అది అఫ్ కోర్స్ ప్రైవసీ కదా. సో అండర్స్టాండింగ్ యష్. కానీ నేను ఏమన్నా సైబర్ నిరగన్నా అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నాతోనే? అంటే యష్, దీన్ని యాక్చువల్లీ బౌండరీస్ అంటారు. అది లాస్ట్ టైం నీ ఫోన్ తీసుకున్నప్పుడు పెద్ద రచ్చయింది కదా, అప్పుడు చాలా మంచి లెసన్ నేర్చుకున్నా. సో నీ బౌండరీస్ నీవి, నా బౌండరీస్ నావి. యష్, నీకు ఆ రోజు ప్రశాంత్ గుర్తున్నాడా? వాడి బండి మనం వాడుకున్నాం,
అది సర్వీసింగ్కి ఇవ్వాలంట, మన వల్లే పాడింది అన్నాడు. నువ్వు పార్టీ కోసం అడిగిన 5,000 నీ దగ్గర ఉంటే నాకు ఇచ్చేవా? ఏమైంది కాల్ చేసి ఎత్తుతలేవు? ఏం చేస్తున్నావు అసలు? ఎంత ఇర్రెస్పాన్సిబుల్ తయారైనా చేస్తాను ముందు ఇట్లా లేకుండే. నేను చెప్తే నా మాట వింటుండే, మన ఇద్దరం ఒక ఫ్రీక్వెన్సీలు ఉంటుండే. మొత్తం మారిపోయిన వస్తుంది. నా మాటకు వాల్యూ లేదా? నేను మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఏంటి, ఒక్కరోజు కాల్ చేయకపోతే చచ్చిపోతావా? కొట్టే గోలా. అయినా ఎందుకు ఇంత డిపెండెంట్ అవుతున్నావు నా మీద? ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకో. క్లింగి బిహేవియర్ ఇది, మళ్ళీ మన అంటే ఫీల్ అయిపోతాం. హాయ్, ఫైనల్లీ వచ్చావా? హ్యాపీ బర్త్డే. నీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ చూసేసా. సూపర్, యువర్ బర్త్డే గిఫ్ట్. నాకు ఇయర్ రింగ్స్ నీకు కాదు, మీ మమ్మీకి. అంటే నువ్వు మమ్మాస్ బాయ్ కదా, సో నీ బర్త్డే రోజు ఆంటీని ఇంప్రెస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మన లవ్ లైన్ కూడా క్లియర్ అయిపోతుంది కదా. ఎంత ప్రిటీ ఉన్నాయి కదా. బట్ మా మమ్మీ కూడా ఇట్లాంటివి వేసుకోదు. ఇవన్నీ నువ్వు వేసుకుంటావు కదా. సో అబ్జర్వెంట్. అన్నీ అసలు ఎలా అబ్జర్వ్ చేస్తావు? సర్లే, నేనే ఉంచేసుకుంటా. ఆంటీకి మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకుంటా. ఎక్కడికి వెళ్దాం ఈరోజు? టర్ఫ్ బుక్ చేసినాము. మా దగ్గర ఎట్లా తెలుసా, ఫస్ట్ బ్యాటింగ్ అయినా నేనే పోతా, ఫస్ట్ బౌలింగ్ నేనే ఇస్తాను తెలుసా. నేను ఆడుతుంటే అందరు నన్నే చూస్తారు. సురేష్ గాన్ బౌలింగ్ లా 1 ఓవర్లో 5 6 కొట్టినా తెలుసా. ఏంటి నీ క్రికెట్ స్టోరీ చెప్తున్నావా? మొన్న డక్ అవుట్ అయ్యావు, అది చెప్పలేదా? మొన్న 6 కొట్టావు కానీ చింటూ వేసాడు. అది నీకన్నా చాలా చిన్నోడు. రమేష్ నీకన్నా బాగా ఆడతాడు. అవును, వరల్డ్ కప్లో ఈసారి తీసుకుంటున్నారా? అరే దేనికి ఫీల్ అవుతున్నావు ఏంటి? జోక్స్ చేశారు అంతే. హలో అమ్మా, ఎన్ని రోజులైందమ్మా నీ బిర్యానీ తిని? ఇక్కడ ఏందో గడ్డి తింటున్నా. సరే నేను మళ్ళీ చేస్తా. ఎవరు ఆంటీయా? ఈరోజు ఏం చేయాలి? యాక్చువల్లీ నేను గుత్తొక్కాయ అనుకున్నా. ఐఎమ్ యాక్చువల్లీ మిస్సింగ్ మై మామ్స్ బిర్యానీ. యా, యాక్చువల్లీ ఆంటీ చాలా బాగా చేస్తారు బిర్యానీ. నా ఫేవరెట్ తెలుసా అది. రెసిపీ పంపించమని చెప్పు, నేను ట్రై చేస్తా ఈరోజు. నువ్వు పప్పు చేయడమే పెద్ద అచీవ్మెంట్, బిర్యానీ చేస్తావా? జోక్ చేయకు. ట్రై చేయడంలో అయినా నువ్వు ఎంత చేసినా మా మమ్మీలాగైతే చేయలేవు. లైట్ తీసుకో. యా ఓకే. ఏ చేసినావా బిర్యానీ? ఏదేంటి? ఇది నాకు అంటే నేను మీ మమ్మీలా చేయలేను కదా, అందుకే నాకు ఒక్కదానికి చేసుకున్నా. నాకు ఆగలేతుంది ఇప్పుడు. నువ్వు యాక్చువల్ ప్లేట్ పట్టుకో. ఆంటీ నెంబర్ చెప్పు, క్యారేజ్ పంపిస్తారేమో. పంపరా? స్విగ్గీ చేసుకో. 1 క్లాసిక్ మార్గరీటా and 2 Cokes. మొన్న కాన్సర్ట్ ఎంత క్రేజీ ఉండే తెలుసా. టికెట్ రేట్స్ ఎక్కువ అన్నావు. అవును, బట్ శ్రావ్య కూడా పిలిచింది కదా అని చెప్పి వెళ్ళినాము. శ్రావ్య అన్న జస్ట్ ఫ్రెండే, ఆమెకి రీసెంట్ గానే బ్రేకప్ అయింది, ఇంకా మోరల్ సపోర్ట్ కూడా ఉంటది కదా అని చెప్పి. యా, క్రేజీ ఉండే తెలుసా, వైబ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావు అసలు వింటుంటే. ఈ మంత్ బడ్జెట్ నాకు కొంచెం టైట్ ఉంది. అఫ్ కోర్స్ కాన్సెప్ట్కి వెళ్ళింటావు కదా, అక్కడ ఖర్చు చేసావు. అంటే ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను కట్టేస్తా, కానీ ఇప్పటి నుంచి అన్ని స్ప్లిట్ చేస్తా. కాన్సర్ట్ టికెట్ స్ప్లిట్ చేస్తా, మొన్న డిన్నర్కి వెళ్ళాం కదా అది స్ప్లిట్ చేస్తా, అండ్ మీ ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి కార్ తీసుకున్నావు కదా జూమ్ కార్, అది కూడా స్ప్లిట్ చేస్తా. టెన్షన్ పడకు, నువ్వు ఇప్పుడేం కట్టాల్సిన అవసరం లేదు. నీకు శాలరీ వచ్చినప్పుడు స్ప్లిట్ మొత్తం క్లియర్ చేసాయి. ఓకే. యష్, నా బండి రిపేర్కి వచ్చింది. యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ నీ బైక్ EMI 5K ఇచ్చా కదా, అది ఇస్తావా? బండి రిపేర్ చేయించుకుంటా. నేహా ఏంటిది? ఐ యు చీటింగ్ ఆన్ మీ? యాక్చువల్లీ అది చీటింగ్ కాదు, చాటింగ్. లాస్ట్ మంత్ మనం బ్రేకప్ అయినప్పుడు ఐ ట్రై టు మూవ్ ఆన్ అంతే. ఇప్పుడు ఎందుకున్నావు ఇంకా మరి? అరే అందరు నా ఫ్రెండ్స్ అయిపోయారు, ఐ కాంట్ లైక్ కట్ దెమ్ ఆఫ్. చాలా బ్యాడ్ ఫీల్ అవుతారు, గోస్ట్ చేయలేదు నేను అలా. పిచ్చా నీకేమన్నా? రిలేషన్షిప్ లో ఉండి ఇఫ్ యూఆర్ ఆన్ డేటింగ్ యాప్ ఏం మాట్లాడుతున్నావు? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ టు యూ? ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా బిహేవ్ చేస్తున్నావు యార్? నువ్వు ఫైనల్లీ ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకో. డేటింగ్ యాప్ నేనా? అఫ్ కోర్స్. బింజ్లో నాకు రాకేష్ ఎప్పుడూ చెప్పేవాడు, యువర్ సచ్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పి. యూ డోంట్ లైక్ మీ గో ఎనీవేర్. కొత్త ఫ్రెండ్స్ చేసుకోండు, ప్రతి ఒక్కదానికి ఇన్సెక్యూర్ అవుతావు, ప్రతిదానికి పెద్ద రచ్చ చేస్తావు.
feeling so suffocated, Neetu Bhati. It's never going to work out. And I understand. This can't be the situation. It's not you. It's me. I'm sorry. I'm a big puppy. Neha,